మొత్తానికి ఐపీఎల్ టీమ్స్ రిలీజ్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ నవంబర్ 10 సాయంత్రం 5 గంటలకు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. చాలా పెద్ద పేర్లు వివరంలోకి రాబోతున్నాయి. ఏ టీం ఎవరిని రిలీజ్ చేసింది, ఎవరిని రిటైన్ చేసుకుంది, ఏ టీం ఏ ప్లేయర్ని ట్రేడ్ చేసుకున్నారు, ఏ టీం దగ్గర ఎంత పడుతుంది, ఐపీఎల్ మినీ యాక్షన్ డేట్ ఎప్పుడు, ఇలా ప్రతి విషయం నీట్గా మాట్లాడుకుందాం. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. నెంబర్ 1 గుజరాత్ టైటన్స్. ఫస్ట్ వాళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ని చూద్దాం. శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, షారుఖ్ ఖాన్, రాహుల్ తివాతియా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ, గుర్నూర్ సింగ్ బ్రార్, మానవ్ సుంతర్, జయంత్ యాదవ్, అర్షద్ ఖాన్, నిషాంత్ సింధు, అనుజ్ రావత్, కుమార్ కుషగ్రా, జాష్ బట్లర్, కుషాల్ మెండిస్, రషీద్ ఖాన్, కగిసో రబాడా. ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేసిన ప్లేయర్స్ని చూద్దాం. షెర్ఫానే రుతర్ఫర్డ్, జర్నాల్ కోజియా, కరీం జనత్, దర్శన్ షనక, కుల్వాంట్, కేజ్రోలియా, మహిపాల్ రోమ్రార్. వాళ్ళు షెర్ఫానే రుతర్ఫర్డ్ని ఎంఐ టీంకి ఇచ్చి ట్రేడ్ ద్వారా పంపి క్యాష్ 2.6 కోట్లు తీసుకున్నారు. వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత మిగిలిన పర్స్ 12.9 కోట్లు. నెంబర్ 2 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ముందుగా వాళ్ళు రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్ని చూస్తే విరాట్ కోహ్లీ, రజత్ పదిటర్, కృణాల్ పాండ్యా, జితేష్ శర్మ, దేవదూత్ పడికల్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, స్వప్నిల్ సింగ్, ఎస్ దయాల్, అభినందన్ సింగ్, రసిక్ సలాం, ఫిల్ సాల్ట్, జో సజిల్వుడ్, టీమ్ డేవిడ్, రువన్ తుషారా, జాకోబ్ బెతెల్, రోమారియో షెఫర్డ్. ఇప్పుడు రిలీజ్ చేసిన ప్లేయర్స్ని చూసుకుంటే మయాంక్ అగర్వాల్, మనోజ్ బండగే, అభినందన్ సింగ్, స్వస్తిక్ చికరా, మోహిత్ రత్తే, లియామ్ లింగ్స్టోన్, లొంగిడి ఎంగిడి. వాళ్ళు 2025 ఐపీఎల్ ఛాంపియన్స్ కాబట్టి ఎక్కువ మంది ప్లేయర్స్ని రిలీజ్ చేయలేదు. ఫామ్లో లేని వాళ్ళని, అనవసరం అనుకున్న ప్లేయర్స్ని మాత్రం రిలీజ్ చేశారు. సో వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత మిగిలిన పర్స్ చూసుకుంటే 16.4 కోట్లుగా ఉంది. నెంబర్ 3 ఢిల్లీ క్యాపిటల్స్. వీళ్ళు రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్ని చూసుకుంటే అక్షర్ పటేల్, సమీర్ రిజ్వీ, నితీష్ రాణా, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, అభిషేక్ పోరెల్, అశోక్ శర్మ, విప్రాజ్ నిగ్గమ్, మాధవ్ తివారీ, త్రిపుర విజయ్, అజయ్ మండల్, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, ముఖేష్ కుమార్, త్రిస్టన్ సబ్స్, మిచెల్ స్టార్క్, దుష్మంత్ చమీరా. షాకింగ్ విషయం ఏంటంటే వీళ్ళు టి నటరాజన్ వదిలేయలేదు. లాస్ట్ ఐపీఎల్లో 10 కోట్లతో కొన్నప్పటికీ 2 మ్యాచ్లు మాత్రమే ఆడి సీజన్ మొత్తం ఇంజురీస్తో బెంచ్కి పరిమితమయ్యాడు. అయినప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ రిలీజ్ చేయలేదు. ఇప్పుడు రిలీజ్ చేసిన ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫాఫ్ డూప్లెసిస్, జక్ ఫ్రేజర్ మెగ్గర్గ్, డెనోవన్ ఫెరేరా, సెడి ఉలాహత్తల్, మన్వంత్ కుమార్, మోహిత్ శర్మ, దర్శన్ నల్గండే. డెనోవన్ ఫెరేరాని రాజస్థాన్ రాయల్స్కి ఇచ్చేసి ₹1 కోటి క్యాష్ పర్సులోకి యాడ్ చేసుకున్నారు. మొత్తానికి రిలీజ్ చేసిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ మిగిలిన పర్స్ చూసుకుంటే 21.8 కోట్లుగా ఉంది. నంబర్ 4 లక్నో సూపర్ జైంట్స్. వీళ్ళు రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్ని చూసుకుంటే రిషబ్ పంత్, ఆయుష్ బాధోని, హిమత్ సింగ్, అబ్దుల్ సమద్, షహబాజ్ అహ్మద్, అర్షిన్ కులకర్ణి, ఆవేష్ ఖాన్, ఎం సిద్ధార్థ్, దిగ్వేష్ రాతి, ఆకాష్ సింగ్, మొహమ్మద్ షమ్మి, ప్రిన్స్ యాదవ్, మోసిన్ ఖాన్, మయాంక్ యాదవ్, మిచెల్ మార్ష్, ఏడెన్ మెక్రమ్, నిక్లస్ పురాన్, మాథ్యూ. సర్ప్రైజ్ అయ్యే విషయం ఏంటంటే వీళ్ళు మయాంక్ యాదవ్ని రిలీజ్ చేయలేదు. ప్రతి సీజన్లో ఇంజరీస్తో బెంచ్కి పరిమితం అవుతున్నా కూడా స్టిల్ వీళ్ళు ఇంకా టీంలోనే పెట్టుకున్నారు. నాకు నిజంగా సర్ప్రైజింగ్గా అనిపించింది. రిలీజ్ చేసిన ప్లేయర్స్ని చూసుకుంటే డేవిడ్ మిల్లర్, షమర్ జోసఫ్, ఆర్యన్ జూయల్, యువరాజ్ చౌదరి, రాజ్వర్ధన్ అంగేకర్, శార్దుల్ ఠాకూర్, ఆకాష్ దీప్, రవి బిష్నాయ్. శార్దుల్ ఠాకూర్ని ముంబై ఇండియన్స్కి ఇచ్చి 2 కోట్ల పర్సులు యాడ్ చేసుకున్నారు. వీళ్ళ మిగిలిన పర్సు చూసుకుంటే 22.95 కోట్లు. నెంబర్ 5 కోల్కతా నైట్ రైడర్స్. వీళ్ళ పర్స్ చూసిన తర్వాత నాకు కొద్దిసేపు మైండ్ పని చేయలేదు. వీళ్ళు మినీ యాక్షన్కి వెళ్తున్నారా లేదా మెగా యాక్షన్కి వెళ్తున్నారా నాకే డౌట్ కుట్టింది. అలా ఉంది వీళ్ళ పర్స్. లాస్ట్ సారి సరిగా పర్ఫామ్ చేయనందుకు ఈసారి టీం మొత్తాన్ని చేంజ్ చేయాలని బలంగా ఫిక్స్ అయినట్టున్నారు. చూద్దాం లాస్ట్ సారి యాక్షన్లు చేసిన తప్పులు ఈసారి సర్దిద్దుకుంటారా లేదా అనేది. ఎనీవే ఇప్పుడు వాళ్ళు రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్ని చూసుకుందాం. అజింక్య రహానే, రింకు సింగ్, రఘువంశీ, మనీష్ పాండే, రమన్దీప్ సింగ్, అంకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, ఉమ్రాన్ మాలిక్, సునీల్ నరేన్, రోమన్ పోవెల్. ఇప్పుడు రిలీజ్ చేసిన ప్లేయర్స్ని చూసుకుందాం. ఆండ్రీ రసెల్, క్వింటన్ డికాక్, రహమదుల్లా గుర్బాజ్, మొయిన్ అలీ, ఆండ్రిచ్ నార్జే, స్పెన్సర్ జాన్సన్, లూనిస్ సిసోడియా, వెంకటేష్ అయ్యర్, మయాంక్ మార్కండే, చేతన్ సికారియా. వాళ్ళకి 11 సంవత్సరాల నుంచి మ్యాచ్లు ఫినిష్ చేస్తున్న రసెల్ని కూడా రిలీజ్ చేశారు. నిజంగా ఇది అసలు ఊహించలేదు. యాక్షన్లో మళ్ళీ బైబ్యాక్ చేస్తారేమో చూడాలి. అలానే మయాంక్ మార్కండేని ఎంఐకి ఇచ్చి 30 లక్షల పర్సులు యాడ్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ పర్స్ చూసుకుంటే 64.3 కోట్లుగా ఉంది. అన్ని టీమ్స్ కంటే ఎక్కువ పర్స్ కేకేఆర్ దగ్గరే ఉంది. నెంబర్ 6 ముంబై ఇండియన్స్. ముందుగా వీళ్ళు రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్ని చూద్దాం. హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, దీపక్ చహర్, నమందీర్, మయాంక్ మార్కండే, రాజ్ బోవా, అశ్వని కుమార్, రోబిన్ మింజ్, రఘు శర్మ, శార్దుల్ ఠాకూర్, షెర్ఫానే రుతర్ఫర్డ్, ట్రెంట్ బోల్ట్, విల్ జాక్స్, మిచెల్ శాంట్నర్, గజన్ఫర్, రియాన్ రికల్టన్, గర్బిన్ బర్న్స్.
వీళ్ళు దీపక్ చార్ని రిలీజ్ చేస్తారనుకున్నాం, కానీ చేయలేదు. వీళ్ళు యాక్షన్ కంటే ముందే తెలివి ఉపయోగించి వాళ్ళ ఏ స్లాట్స్ అయితే ఖాళీ ఉన్నాయో అవి ట్రేడ్ రూపంలో ఫిల్ చేసుకున్నారు. జీటీ టీం నుంచి రుతుల్ ఫట్ని 2.6 కోట్లకి, శార్దుల్ ఠాకూర్ని లక్నో నుంచి 2 కోట్లకి, మయాంక్ మార్కెల్ని 30 లక్షలు కేకేఆర్ నుంచి తెచ్చుకున్నారు. ఇంకా యాక్షన్లో వీళ్ళకి ఏం పని ఉండకపోవచ్చు. వీళ్ళ కోర్ టీం అంతా సెట్ అయిపోయింది. ఎనీవే ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేసిన ప్లేయర్స్ని చూద్దాం. అర్జున్ టెండూల్కర్, సత్యనారాయణ రాజు, కృష్ణన్ సిర్జిత్, కర్ణ్ శర్మ, విఘ్నేష్ పుత్తూర్, రిజే టోప్లే, బివన్ జాకోబ్స్, ముజిబుర్ రెహమాన్, లిజత్ విలియమ్స్. అర్జున్ టెండూల్కర్ని 30 లక్షలకి ట్రేడ్ రూపంలో ఎల్ఎస్జీ టీంకి ఇచ్చేశారు. వాళ్ళ రిమైనింగ్ పర్స్ చూసుకుంటే 2.75 కోట్లుగా ఉంది. అన్ని టీమ్స్ కంటే వీళ్ళ దగ్గరే తక్కువ పర్స్ ఉంది. నెంబర్ 7 రాజస్థాన్ రాయల్స్. వాళ్ళు రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్ గురించి మాట్లాడే ముందు ట్రేడ్ గురించి మాట్లాడుకుందాం. చాలా రోజుల నుంచి వింటూనే ఉన్నాం సంజు సామ్సన్ జడేజా ట్రేడ్ గురించి. దానికి ఫుల్ స్టాప్ పెడుతూ నవంబర్ 15న అఫీషియల్గా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సిఎస్కే నుంచి శామ్ కరణ్ జడేజాని తీసుకొని ఆర్ఆర్ కెప్టెన్ అయిన సంజు సామ్సన్ సిఎస్కేకి ఇచ్చేశారు. దీని మీద ఫుల్ వీడియో ఈ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తున్నా. ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశా. ఆ వీడియో మిస్ అవ్వద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురేల్, శుభం దుబే, రియాన్ పరాగ్, తుషార్ దేశ్పాండే, సందీప్ శర్మ, యుధ్వీర్ సింగ్, సిమ్రన్ ఇట్మయర్, శామ్ కరణ్, పిటోరియస్, డెనోవన్ పిటోరియా, జోఫ్రా ఆర్చర్. వీళ్ళు నితీష్ రాణాని డీసీ టీంతో క్యాష్ రూపంలో ట్రేడ్ చేసుకున్నారు. వీళ్ళ రిమైనింగ్ పర్స్ చూసుకుంటే 16.5 కోట్లుగా ఉంది. నంబర్ 8 సన్ రైజర్స్ హైదరాబాద్. వీళ్ళు క్లాస్ అన్ని ఇషాన్ కిషన్ని వదిలేస్తారని వింటూనే ఉన్నాం. ఆ రూమర్స్ కన్నీ ఫుల్ స్టాప్ పెడుతూ వాళ్ళు రిటర్న్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్ లిస్టు చూద్దాం. ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, ఎన్రిచ్ క్లాసన్, కమిందు మెండిస్, ఇషాన్ మలింగా, బ్రిటన్ కర్సే, అభిషేక్ శర్మ, అన్కేత్ వర్మ, రవిచంద్రన్ స్మరణ్, ఇషాన్ కిషాన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దుబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్గఢ్, జిషన్ అన్సరీ. ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేసిన ప్లేయర్స్ని చూద్దాం. మొహమ్మద్ షమ్మి, సిమర్జిత్ సింగ్, రాహుల్ చహర్, అభినవ్ మనోహర్, అథర్వ టైడే, సచిన్ బేబీ, ఆడమ్ జంపా, వియన్ మల్డర్. వీళ్ళు మొహమ్మద్ షమ్మిని 10 కోట్లకు క్యాష్ డీల్ రూపంతో ఎల్ఎస్జీతో ట్రేడ్ చేసుకున్నారు. వీళ్ళ రిమైనింగ్ పర్స్ చూసుకుంటే 25.5 కోట్లుగా ఉంది. నెంబర్ 9 పంజాబ్ కింగ్స్. వీళ్ళు లాస్ట్ సారి ఫ్యాన్స్ వరకు వెళ్ళారు కాబట్టి టీంలో ఎక్కువ చేంజెస్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేసిన ప్లేయర్స్ని చూసుకుంటే ప్రవీణ్ దుబే, కుల్దీప్ సేన్, అరుణ్ హార్డీ, జోష్ ఇంగ్లీష్, గ్లెన్ మ్యాక్స్వెల్. వీళ్ళ రిమైనింగ్ పర్స్ చూసుకుంటే 11.5 కోట్లుగా ఉంది. నెంబర్ 10 చెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్ 2025లో లాస్ట్ ప్లేస్లో మిగిలిపోయారు. కానీ ఈ సీజన్ ఎలాగైనా సరే ప్రతీకారం తీసుకోవాలని చెప్పి టీంలో భారీ మార్పులు చేశారు. వాళ్ళకి గన్ లాంటి ఆల్రౌండర్ని కూడా వదిలేసి సంజు సామ్సన్ని తెచ్చుకున్నారు. అలానే ఈసారి సెకండ్ హైయెస్ట్ పర్స్ వాళ్ళ దగ్గరే ఉంది. ఇప్పుడు రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్ని చూద్దాం. ఎంఎస్ ధోని, రుతురాజ్ గైక్వాడ్, సంజు సామ్సన్, శివం దుబే, ఉర్విల్ పటేల్, ఆయుష్ మాత్రే, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, శ్రేయస్ గోపాల్, రామకృష్ణ ఘోష్, ముఖేష్ చౌదరి, నూర్ అహ్మద్, డివాల్ బ్రేవిస్, నెథన్ ఎలిస్, జెమీ ఓవర్టన్. 2026 ఐపీఎల్కి రుతురాజ్ గైక్వాడే కెప్టెన్ అని చెప్పి చెన్నై వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సంజు సామ్సన్ పూర్తిగా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా మాత్రమే ఆడతాడు. ఇప్పుడు చెన్నై వాళ్ళు రిలీజ్ చేసిన ప్లేయర్స్ని చూద్దాం. రవీంద్ర జడేజా, రాహుల్ త్రిపతి, వంశ్ బేడి, ఆండ్రూ సిద్ధార్థ్, దీపక్ హుడా, విజయ్ శంకర్, షేక్ రషీద్, కాంబ్లేష్ నాగర్కోటి, సచిన్ రవీంద్ర, డివాన్ కాన్వే, శామ్ కరణ్, మతిషా పతిరానా. వీళ్ళ రిమైనింగ్ పర్స్ చూసుకుంటే 43.4 కోట్లుగా ఉంది. నాకు చాలా షాకింగ్గా అనిపించిన రిలీజ్ మతిషా పతిరానాది. మరో 10 సంవత్సరాలు బ్రావల్ లేని లోటు డెత్ ఓవర్స్లో తీరుస్తాడో భయం లేదనుకుంటే సిఎస్కే వాళ్ళు రిలీజ్ చేశారు. మేబీ లాస్ట్ ఇయర్ పర్ఫామ్ బేస్ చేసుకొని 13 కోట్లు ఎక్కువ అనుకుని ఉంటారు. సో ఖచ్చితంగా యాక్షన్లో మళ్ళీ బైబాక్ చేసే అవకాశం ఉంది. మీకు సర్ప్రైజింగ్గా ఏ ట్రేడ్ కానీ ఏ రిలీజ్ కానీ అనిపించిందో కింద కామెంట్ చేయండి. మన ఛానల్లో ప్రతి క్రికెట్ అప్డేట్, ప్రతి ఐపీఎల్ అప్డేట్ వస్తుంది. అలానే ఐపీఎల్ టీమ్స్ 2026 ఐపీఎల్ మినీ యాక్షన్లు ఏ ప్లేయర్ని బై చేస్తే బాగుంటుందో కూడా వీడియోలు చేసుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.